భారత్లో పాగా వేసేందుకు మస్క్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే టెస్లా భారత్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. భారత్లో 13 మంది టాప్ అధికారులను టెస్లా నియమించుకుంది. షోరూంలను ఏర్పాటు చేసుకునే దిశగా కూడా వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పుడు స్టార్లింక్ కూడా భారత్లో ఎంట్రీకి సిద్ధమైంది. భారత ప్రభుత్వానికి స్టార్లింక్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే స్టార్లింక్ డివైస్లను విక్రయించేందుకు మస్క్ రెడీ అవుతున్నాడు. అయితే స్టార్లింక్ నిజంగానే భారత్కు అవసరమా? స్టార్లింక్ అందించే ఇంటర్నెట్, భారత టెలికాం కంపెనీలు అందించే డేటా మధ్య తేడా ఏంటి? ఎలాంటి సమయంలో మస్క్ స్టార్లింక్ ఉపయోగకరం? వాచ్ ది స్టోరీ. భారత్లో స్టార్లింక్ ఎంట్రీ ఇస్తుందా? స్టార్లింక్కు భారత్లో గట్టి పోటీ తప్పదా? స్టార్లింక్ను భారతీయులు ఆదరిస్తారా? ప్రపంచ కుబేరుడు అధినేత ఎలాన్ మస్క్ ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. డోస్తో అమెరికన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఎవరి ఉద్యోగానికి ఎసరు పెడుతానోనని అమెరికన్ ఫెడరల్ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. వీటన్నింటికన్నా ముందు మస్క్ వ్యాపారవేత్త. అతడు చివరి సీట్లో కూర్చోవాలని ఏమాత్రం కోరుకోడు. ఇప్పుడు తన శాటిలైట్ కంపెనీ స్టార్లింక్ను విస్తృతం చేసే పనిలో పడ్డాడు. ఇప్పుడు ఆ స్టార్లింక్ను భారత్లోకి ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నాడు. స్టార్లింక్కు అనుమతికి అవసరమైన అన్ని వివరాలను ఇప్పటికే ఢిల్లీకి సమర్పించింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ దరఖాస్తులను సమీక్షిస్తుంది. తమ అవసరాల వివరాలను కూడా ఢిల్లీకి తెలిపింది. సో భారత్లో పనిచేసేందుకు స్టార్లింక్కు అనుమతి లభించవచ్చు. ఇదంతా ప్రధాని మోడీ వాషింగ్టన్ డీసీ పర్యటన తర్వాత జరిగిన పరిణామాలివే. వాషింగ్టన్కు వెళ్లినప్పుడు ఎలాన్ మస్క్ను ప్రధాని మోడీ కలిశారు. అయితే వారు ఏ అంశాలను చర్చించారు అన్న వివరాలు మాత్రం తెలియడం లేదు. కానీ తాజా పరిణామాలను చూస్తే ఇట్టే స్పష్టమవుతుంది. కొన్ని రోజులుగా మస్క్ కంపెనీలకు సంబంధించిన కార్యకలాపాలు భారత్లో ఊపందుకున్నాయి. మొదట టెస్లా యాక్షన్ మొదలుపెట్టింది. టెస్లా అనేది మస్క్కు చెందిన ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ. ప్రస్తుతం ఈ టెస్లా భారత్లో కనీసం 13 మంది సిబ్బందిని నియమించుకుంది. తాజా నివేదికల ప్రకారం టెస్లా షోరూంల కోసం ప్రయత్నాలు చేస్తుంది. దీంతో టెస్లాపై భారత్లో ప్రచారం జోరుగా సాగుతుంది. ఫైనల్గా భారతీయ మార్కెట్లోకి టెస్లా కార్లు ఎంట్రీ ఇచ్చినట్టయింది. టెస్లా తర్వాత ఇప్పుడు స్టార్లింక్ భారత్లో హాట్ టాపిక్గా మారింది. స్టార్లింక్ అనేది ఇంటర్నెట్ అందించే సంస్థ. ఇంటర్నెట్ కోసం కేబుల్ను వినియోగించే సాంప్రదాయానికి టెస్లా తెరదించింది. ఇది నేరుగా ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ను అందించనుంది. భూమి చుట్టూ తిరిగే వేలాది ఉపగ్రహాలు స్టార్లింక్కున్నాయి. భూమి మీద ఎక్కడైనా స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు అందించగలదన్నమాట. దీన్ని వినియోగించేందుకు ఆకాశం కనిపిస్తే చాలు. స్టార్లింక్ను వినియోగదారులు ప్రత్యేకమైన డిష్ ద్వారా కనెక్షన్ పొందుతారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది శాటిలైట్ టీవీ డిష్ లాంటిదే. కానీ దీన్ని కేవలం ఇంటర్నెట్కు మాత్రమే ఉపయోగిస్తారు. సో నింగిలోని స్టార్లింక్ ఉపగ్రహాల నుంచి ఈ డిష్లు సిగ్నల్స్ను పంపి స్వీకరిస్తాయి. స్టార్లింక్ ఇంటర్నెట్ను పొందాలంటే ముందు దీనికి డిష్ను సెటప్ చేసుకోవాలి. ఆ తర్వాత మొబైల్, ఇతర డివైజులకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటర్నెట్ను పొందవచ్చు. హైస్పీడ్ ఇంటర్నెట్ను అందిస్తామని స్టార్లింక్ చెబుతున్నది. 25 నుంచి 220 Mbps స్పీడుతో ఇంటర్నెట్ను మస్క్ కంపెనీ అందిస్తుంది. ఈ స్పీడుతో కేవలం సెకండ్లలోనే పాటను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక సినిమాను 5 నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. 50 GB ఉన్న భారీ వీడియో గేమ్ను గంటలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమికంగా చెప్పాలంటే ఇంటర్నెట్ సూపర్ హైవేను స్టార్లింక్ ఏర్పాటు చేస్తుంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే స్టార్లింక్ సేవలు భారత్కు అవసరమా? ప్రస్తుతం భారత్లో ఉన్న డిజిటల్ మౌలిక సదుపాయాలు బాలేవా? ఒక్కసారి మరింత దగ్గరగా పరిశీలిద్దాం. స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్తో ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి? స్టార్లింక్ నిజంగా ఎవరికి అవసరముంటుంది? కనెక్టివిటీని పెంచుతుందని స్టార్లింక్ మద్దతుదారులు చెబుతున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, కేబుల్, వైర్లు వేయలేని ప్రాంతాలకు స్టార్లింక్తో మంచి జరుగుతుందని వాదిస్తున్నారు. అయితే దీనికి ఎంత చెల్లించాలి? తాజా అంచనాల ప్రకారం స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం తొలి ఏడాది ₹1,00,000 వెచ్చించాల్సి ఉంటుంది. అంటే ఒక్క యూనిట్కు ₹1,00,000 ఇది కేవలం స్టార్లింక్ పరికరాలైన డిష్, కేబుల్ కోసమే చెల్లించే మొత్తం మాత్రమే. ఆ తర్వాత సర్వీస్ ఛార్జీలు అదనం. స్టార్లింక్ ఇంటర్నెట్ను ఉపయోగించుకున్నందుకు నెలకు ₹7,000 మేర బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్లో అందుబాటులో ఉండే సగటు ఇంటర్నెట్ ఛార్జీలతో పోల్చి చూడండి. నిజానికి ప్రపంచంలోనే అత్యంత చౌకగా ఇంటర్నెట్ అందించే దేశం భారతే. 1 GB డేటా భారత్లో ₹25 మేర ఉంటుంది. కానీ అమెరికాలో 1 GB డేటా ధర ₹1,000 పైమాటే. దీంతో భారత్లో ఇంటర్నెట్ ప్రత్యేకమైనదని స్పష్టంగా తెలుస్తుంది.
తక్కువ ధరకే భారత్లో ఇంటర్నెట్ను పొందవచ్చు. 2025లో భారత్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 90 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇందులో 55% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. ప్రస్తుతం స్టార్లింక్ లేకపోయినా భారత్లో భారీగా ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. ఇదే టెక్నాలజీకి మరింత ప్రయోజనకరంగా మారుతుంది. ఇక ప్రత్యేకించి ప్రకృతి విపత్తుల సమయంలో డిజిటల్ మౌలిక వసతుల ధ్వంసమైనప్పుడు మాత్రం స్టార్లింక్ అనేది జీవనాడిగా మారుతుంది. యుద్ధం, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రదేశాల్లో మస్క్ ఇంటర్నెట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విషయం ఉక్రెయిన్ను చూస్తేనే తెలుస్తుంది. స్టార్లింక్ను ఆధారం చేసుకుని ఉక్రెయిన్ పెద్ద ఎత్తున మిలిటరీ ఆపరేషన్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో స్టార్లింక్ను భారత్ నిషేధించాల్సిన అవసరం లేదు. అయితే దేశీయంగా ఉన్న కంపెనీలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అయితే భారతీయ టెలికాం కంపెనీలు కూడా స్టార్లింక్ తరహా టెక్నాలజీపై దృష్టి సారించాయి. సొంతంగా శాటిలైట్ ఇంటర్నెట్ డివైజ్లను అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. సో భారత్ విషయానికి వస్తే స్టార్లింక్కు గట్టి పోటీ తప్పదు. ఎందుకంటే స్థానిక కంపెనీలు ఇండియన్ మార్కెట్ను బాగా అర్థం చేసుకుంటారు. భారత్ మార్కెట్లలో పోటీని తట్టుకోవాలంటే దానికి ఎలన్ మస్క్ పేరు ఒకటే సరిపోదు. భారత్లో స్టార్లింక్ కొనసాగాలంటే పోటీని తట్టుకునే వ్యూహాలు కూడా మస్క్కు అవసరం. సో భారత్లో స్టార్లింక్ తన అదృష్టం పరీక్షించుకోనున్నది. దీన్ని భారతీయులు ఆదరిస్తారా లేదా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.